ప్రపంచ పటంలో కూడా సరిగ్గా కనిపించని ఓ దేశానికి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లారు? ఆ దేశానికి ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చారు? మోదీ సైప్రస్ పర్యటన దానికి పొరుగు దేశం తుర్కీయకు గట్టి సందేశమేనని విశ్లేషకుల అంచనా. ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీయే పాకిస్తాన్కు అండగా నిలిచింది. అదే సమయంలో సైప్రస్ భారత్కు మద్దతు ప్రకటించింది. 2026లో సైప్రస్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనతో భారత్, ఈయూల మధ్య వాణిజ్యం, భద్రతా అంశాల్లో మరింత మెరుగైన సహకారం పొందేందుకు ఆ దేశం కృషి చేసే అవకాశం కూడా ఉంది. ప్రధానమంత్రి మోడీ ఇప్పటికే ఎన్నో దేశాల్లో పర్యటించారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా వార్తే అవుతుంది. మోడీ పర్యటనకు ఎంచుకునే దేశాల పేర్లు కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. చాలామంది భారతీయులు ఎన్నడూ పేరైనా వినని దేశాలు కూడా అందులో ఉంటాయి. కానీ మోడీ ప్రతి పర్యటన వెనుక ఏదో విశేషం ఉంటుంది. తాజాగా ప్రధానమంత్రి 3 దేశాల్లో పర్యటించి వచ్చారు. G7 సదస్సు జరుగుతున్న కెనడాకు వెళ్లిన సందర్భంలో యూరోప్లోని 2 దేశాల పర్యటనకు వెళ్లారు మోడీ. ఇందులో ఒకటి సైప్రస్, మరొకటి క్రొయేషియా. ఇందులో సైప్రస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. మోడీ 100 మంది అధికారుల బృందంతో ఆ దేశ పర్యటనకు వెళ్లటం విశేషం. ఒక ప్రధాని ఆ దేశానికి వెళ్లటం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మధ్యధరా సముద్రంలోని సైప్రస్ని తన పర్యటన కోసం మోడీ ఎంచుకోవటం వెనుక పలు భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యాలు దాగున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాల్లో మనవారెవరు, పరాయివారెవరు అన్నదానిపై భారత్కు బాగా స్పష్టత వచ్చింది. ముఖ్యంగా తుర్కీయే నైజం పూర్తిస్థాయిలో బయటపడింది. అప్పట్లో భూకంపంతో కకావికలమైన వేళ అందరికంటే ముందుగా పంపించి అన్ని విధాలైన సాయం పంపి ఆదుకున్న భారత్ పట్ల సింధూర్ వేళ తుర్కీయే అక్షరాల విషం కక్కింది. పాకిస్తాన్కు డ్రోన్లతో పాటు అన్ని విధాలా సాయుధ సాయం చేసి మన పట్ల కృతజ్ఞత ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు అనూహ్యంగా సైప్రస్ను ఎంచుకోవటం, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు మోడీ సైప్రస్ పర్యటన యాదృచ్ఛికమేమీ కాదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఈ చర్య ద్వారా తుర్కీయకు గట్టి సందేశమే ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. కశ్మీర్ విషయంలో తుర్కీయే తొలి నుంచి పాక్కు మద్దతిస్తూ వస్తోంది. ఇక ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే తను ఎటువైపో సింధూర్ వేళ కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదం పట్ల కూడా దానిది తొలి నుంచి మెతక వైఖరి. కానీ సైప్రస్ అలా కాదు. కశ్మీర్ విషయంలో ఎప్పుడూ భారత్కు మద్దతుగా ఉంటూ వస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించాల్సిందేనన్న మన వైఖరికి మొదటి నుంచి పూర్తిగా దన్నుగా నిలిచింది. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. అంతేగాక పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని యూరోపియన్ యూనియన్ వేదికపై ఎండగడతానని హామీ ఇచ్చింది. ఈ విషయమై EU దేశాల నుంచి మనకు మద్దతు కూడగట్టింది. 2026లో EU సారథ్య బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సైప్రస్ మద్దతు భారత్కు చాలా కీలకం. అంతేకాక ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతోంది. భారత్, అమెరికా పౌర అణు ఒప్పందానికి కూడా మద్దతుదారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్కు సైప్రస్ పూర్తిగా నమ్మదగ్గ మిత్రుడని విదేశాంగ శాఖ పేర్కొనటంలో అంతరార్థం కూడా అదే. సైప్రస్ తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న ఒక ద్వీపం. ఇది టర్కీ మరియు సిరియాకు దగ్గరగా ఉంది. 1960లో ఈ ద్వీపదేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందింది. తుర్కీయతో సైప్రస్కి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాటి నడుమ విభేదాలు ఈనాటివి కావు. సైప్రస్ను ఆక్రమించాలని గ్రీస్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. 1974లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు గ్రీస్ పూర్తిగా సహకరించింది. అదే అదునుగా తుర్కీయే మరోవైపు నుంచి సైప్రస్పై దండెత్తింది. నాడు ఆక్రమించిన భూభాగాల నుంచి నేటికీ వైదొలగలేదు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ప్రధాని మోడీకి తమ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెకరియోస్ III ప్రదానం చేశారు. 2 దేశాల మధ్య ఉన్న నిజమైన స్నేహానికి ఈ పురస్కారం నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. 2 దేశాల సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ పర్యటన సందర్భంలో వర్తక, ఇంధన తదితర రంగాల్లో భారత్తో సైప్రస్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు భారత్, పశ్చిమాసియా, యూరోప్ ఆర్థిక కారిడార్లు భౌగోళికంగా సైప్రస్ అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఆ దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన యూరో బ్యాంక్ ముంబైలో ప్రాతినిధ్య కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సానుకూల పన్నుల వ్యవస్థ, అద్భుతమైన ఆర్థిక సేవల రంగం, బాగా అభివృద్ధి చెందిన షిప్పింగ్ రంగం మనకు వర్తకపరంగా బాగా అనుకూలించే విషయాలు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో సహజ వాయువు వెలికితీత ప్రాజెక్టులో సైప్రస్ కీలక భాగస్వామి కూడా.
సైప్రస్ పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని మోడీ కెనడాలో జరుగుతున్న G7 దేశాల సదస్సులో పాల్గొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో భేటీ తర్వాత భారత ప్రధాని మోడీ నిన్న బాల్కన్ దేశమైన క్రొయేషియాలో పర్యటించారు. ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. జాగ్రెబ్లోని హోటల్కు చేరుకున్న ప్రధాని మోడీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. వందే మాతరం, భారత్ మాతాకే జై నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. సంప్రదాయ భారతీయ నృత్య ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్వేత వస్త్రాలు ధరించిన కొందరు క్రొయేషియా జాతీయులు ప్రధాని మోడీతో కలిసి గాయత్రి మంత్రంతో పాటు ఇతర సంస్కృత శ్లోకాలను పఠించారు.